హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాక్టర్ బర్త్డే వీడియో అనమాట, పూర్తిగా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియో చూడండి, చూసి మా పాపను తప్పకుండా విష్ చేయండి, ప్రతి ఒక్కరు బ్లెస్ చేయండి, ఓకేనా? అలాగే ఎవరన్నా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నైతే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి షేర్ అవుతుంది, అందరూ నా వీడియో చూస్తారు, అలాగే నాకు సపోర్ట్ చేస్తారు. సో తప్పకుండా ఎవరన్నా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి, పాత వాళ్ళు కూడా ఒక లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అది బర్త్డే ఇప్పుడు ఇద్దరు మాత్రం ఉన్నది. సో మా వైఫ్ అయితే మార్నింగ్ లేచి పూజా కార్యక్రమం అయితే అయిపోయినాయి. కోవిట్లో మా చిన్న దేవుని గది అనమాట, చూడండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే డాడీ. అలాగే నాకు దగ్గరలో ఉన్న స్వీట్ షాప్ కి వెళ్ళి అయితే కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసా. చూడండి, ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్ కాబట్టి ఆ ఫ్లేవర్, ఎలా డిజైన్ కాబట్టి అలా డిజైన్ మనకైతే చేపిస్తారు. నేను ఎలాంటి కేక్ ఆర్డర్ ఇచ్చా అంటే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. అలాగే దగ్గరలో ఉన్న చికెన్ షాప్ కి అయితే వెళ్ళా, ఎందుకంటే సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది కదా. సో ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, సో వాళ్ళకైతే చిన్న ట్రీట్ అనమాట. కోవిట్లో ఇలా చికెన్ షాప్ అయితే ఇలా ఉంటది, మీరు చూడొచ్చు. బర్త్డే సెలబ్రేషన్ వచ్చి బయటకి ఎక్కడ వెళ్ళలేదు. సో మా ఫ్రెండ్ రూమ్ లో అయితే సెలబ్రేషన్ అయితే మొదలు పెట్టాము. మన ఇండియాలో ఎలా ఉంటాయి, ఇక్కడ అంత ప్లేస్ ఉండదు కాబట్టి, సో మా ఫ్రెండ్ రూమ్ లోనే మేము సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. చూడు డాడీ, కేక్ కట్ చేసేదా? కేక్ కట్ చేసి చెప్పు. అట్లా కట్ చేస్తా, మళ్ళీ మా చెప్పా కట్ చేసేదా? డెకరేషన్ ఎలా చేయాలి, బెలూన్స్ ఎలా ఓపెన్ మాకు అన్ని తెలుసు కాబట్టి నేను మా ఫ్రెండ్ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాం. చూడండి, అసలు ఈ బర్త్డే ఎంత స్పెషల్ అంటే, అసలు వీరు రావడం కూడా కోవిడ్కి ముఖ్య కారణం ఇదే. ఏంటంటే ఇప్పుడు మా పాపకి థర్డ్ బర్త్డే అనమాట. ఫస్ట్ సెకండ్ నా దగ్గర జరుపుకోవాలి, ఇండియాలో జరుపుకున్నాను, నేను లేదు ఇండియాలో లేను. థర్డ్ బర్త్డే ఎలా అయినా జరుపుకోవాలని మా పాప మా వైఫ్ అయితే పట్టుబడ్డారు. ఆ దేవుని ఆశీస్సులు మీ సపోర్ట్ వల్ల అయితే వీళ్ళైతే మా దగ్గరికి అయితే వచ్చారు. సర్లే, ఎందుకు బాధపడుతున్నావా? మొత్తం ఎవరు మొత్తం చేసింది ఎవరు? మధు డెకరేషన్ చేసింది ఎవరా? నాగేంద్ర, నువ్వే కదా నాగేంద్ర? అరే నీ మధు డెకరేషన్ చేసింది ఎవరు? మళ్ళీ చేసినావప్పా. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. క్రెడిట్ గోస్ టు నీకే మధు. ఒకసారి మీ తలకాయ చెప్ప, అమూల్యమైన వయసు. బా డెకరేషన్ కోవిడ్లో ఎవరైనా మీరు డెకరేషన్ అంటే మమ్మల్ని సంప్రదించండి, చెప్పు. కోవిడ్లో ఎవరైనా డెకరేషన్ చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి, ఖచ్చితంగా మేము డెకరేషన్ చేస్తాం, ఓకేనా? ఏమదు ఓకేనా? చెప్పిటో ఓకే. డెకరేషన్ అయితే అయిపోయింది. సో నైట్ కి అయితే వంటకి అయితే రెడీ చేస్తున్నాము. వంట కూడా మధు చేయాలని అయితే పట్టుబడ్డా, ఎందుకంటే మధు వంటకాలు సూపర్ గా చేస్తాడు. పాప మెరగడకు వస్తుంటే కంట్లో కన్నీళ్ళు కాస్తున్నాయి. ఇటువల్ల మధు ఏడుతున్నావు ఎందుకు? అయ్యో, నీ భార్య కొట్టిందా? ఒకటి ఎర్రగడ్డలకు వస్తా అంటే ఒకటి టమాటాలకు వస్తాను. బా నాకు వంట రోజు చూడు ఎంత నీట్గా ఉన్నదో, మాషాల్లా. కోవిడ్ అంటే ఇట్టే ఉంటుంది మరి. నిజంగా కోవిడ్లో వీళ్ళిద్దరు నాకు దొరకడం చాలా అదృష్టం, ఎందుకంటే ఏ వెళ్ళిపోయినా చేస్తాను. నాకు కేక్ తీసుకెళ్దామని వెళ్తుంటే మా కార్ అయితే యాక్సిడెంట్ అయింది. చూడండి, ముందు వెళ్తుంటే 2 కార్లు వచ్చేసి మా కార్ అయితే గుద్దినాయి. మేమైతే చాలా భయపడ్డాం అనమాట. అక్కడ కార్ ఇలా గుద్దినా కానీ పెద్దగా కేసులు ఏం కావన్నమాట, ఎందుకంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే వస్తుంది. అమౌంట్ కూడా 4-5 నెలల తర్వాత వస్తా అంట. సో వెనక బంపర్ అయితే పగిలిపోయింది. అంతవరకు మనం కొనుక్కున్న కారు అలాగే ఉంచుకోవాలంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. తప్పు మంది కాకపోయినా 2 రోజులు వెయిట్ చేయాలా, ఏం చేద్దాం, కోవిడ్ పరిస్థితి అలా ఉంటాయి. మా బండి యాక్సిడెంట్ అయ్యేకి చాలా లేట్ అయిపోయింది. అందులో పాప కూడా నిద్రపోయింది. కేక్ తీసుకొచ్చేలాగా 10:30 మాట ఏమో. ఇంకా ఆ పాపను రెడీ చేయడానికి మా కష్టాలు మామూలుగా లేవన్నమాట. అందరూ వచ్చే టైం అయింది, కనీసం స్నానం కూడా చేయాల, నిద్రపోయింది. ఇంత కష్టపడి ఇంత చేస్తా ఉంటే తీరా కేక్ కట్ చేసే టయానికి ఆ పాప నిద్రపోయింది. చాలా బాధ అనిపించింది మాకు. మొత్తానికి ఎలాగోలా రెడీ అయితే చేసాము. ఫైనల్ గా అద్వితాన్ని రెడీ చేయించేసి బర్త్డే డ్రెస్ వేసి పైకెత్తి పిలిపించుకొచ్చినాము. చూడండి, కేక్ వచ్చేసి 12 దినాలు అనమాట. సో మన ఇండియా అమౌంట్ మీరే గెస్ చేయండి. నార్మల్ కేక్ వచ్చేసి 6 KD అనమాట. సో ఫోటో వేయించాలి కాబట్టి 12 KD అయింది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకుండా. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ కూతురు కొడుకు అనమాట. పెట్టుకో అంటే వాళ్ళకు కూడా పెడతాం, పెట్టు అంటే నువ్వు అయ్యవా పెట్టుకో. అయ్యవా ఈ సెలబ్రేషన్ కి అందరినీ పిలవలేకపోయా కొన్ని అనివార్య కార్యం వల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అందులో కొంతమంది అయితే పిలవడం జరిగింది. పెట్టుకో అయ్యవా పెట్టుకోండి ఒకటి ఇటు పక్కారా పెట్టుకోమా. పింక్ పాప పెట్ట
బా సరిపోయారు ముగ్గురా. చెవులు మూసుకోండి, ఒకరి చెవులు మూసుకోండి. నోరు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. అయ్యో నా లైఫ్లో ఇది ఒక మంచి రోజుగా మిగిలిపోతుంది. ఎందుకంటే 7 సముద్రాలు దాటి నా కూతురు నా దగ్గరకు వచ్చి బర్త్డే చేసుకునేది చాలా మందికి దొరకదు. సో ఆ అదృష్టం నాకు దొరికింది. ఇలాంటి రోజు కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు నా కూతురుతో నేను బర్త్డే జరుపుకోవాలని. సో ఆ కోరిక అయితే తీరిపోయింది. ఇంకా గట్టిగా ప్లాన్ చేసినా కానీ కుదరలా మన పరిస్థితుల వల్ల. సో నెక్స్ట్ బర్త్డే ఇంకా మంచిగా జరుపుతా, బాగా జరుపుకుంటా. మీరు నాకు ఇలాగ సపోర్ట్ చేస్తుండే. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ పెట్టుకోండి, మంచి వీడియోస్ వస్తాయి. అలాగే ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో ఫ్యామిలీకి సంబంధించి అలాగే కోవిడ్ లో ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మొత్తం నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే నాకు సపోర్ట్ చేశారు, అలాగే నా హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్. సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎదురుగా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తా ఉంటా, ఎందుకంటే వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి. అన్న దగ్గర అన్న తీసుకో, అన్న తీసుకో, తీసుకోండి, తీసుకో. అటు చూడాడే. ఓయమ్మా సామె చూడా మాపని చేసి మాపని పడు పట్టుకోండి, పట్టుక ఇంక పట్టుక పట్టుకో మాకు థ్యాంక్ యూ చెప్పు మాకు. అదమ్మా ఉడుకో లేపుడు కాడా. అక్షింతలు వేయడం మర్చిపోయినాము. సో మళ్ళీ ఒకసారి అయితే అక్షింతలు అయితే వేస్తున్నాము, ఎందుకంటే మనం జీవిస్తే పిల్లలకైతే మంచిదని. నిజంగా నా కూతురు చాలా 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 సంతోషంగా ఉన్నది. ఇంతకంటే మనకేం కావాలి చెప్పు. ఒక కన్న తండ్రులకు మన బిడ్డ సంతోషంగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి. ఒక్కోసారి అనిపిస్తుంది అప్పుడే నాకు పెళ్ళి అయ్యి నా కూతురు కూడా పుట్టిందంటే నాకైతే షాక్ గా ఉంటాను నేనైతే అస్సలకు. అన్న పెట్టు, అన్న పెట్టు. చెప్పు ఏంది యూట్యూబ్ లో ఏమేమి చూశాను అన్న చెప్పు. ఇల్లా సల్మాకి ఇల్లా ఇంకా నాకేమేమి ఉంది చెప్పు. యూట్యూబ్ ఎంతమంది ఫాలోవర్స్? 16.6K. నీకు తెలుసు కదా, నువ్వు చూసావా? నువ్వు చూడలేదా? డైలీ చూస్తాంటావా? సో బర్త్డే సెలబ్రేషన్ అయిపోయినాయి. లాస్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ చేయాలి కాబట్టి పాయసము, చికెన్, బిర్యానీ అయితే చేసాము. చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ప్రతి ఒక్కరు తినేసారు. కాకపోతే లైట్ గా కారం పడింది. కారం పడేకి నేనుగా చేసింది చెప్తున్నాడు. కూర వండింది ఎవరు అమ్మదు? ఎవరు వండింది కూర? నేను కాదు, నేను కాదు. అమ్మా వదిలమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి.